హాయ్ అండి, ఈరోజు రెసిపీ బూందీ మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బూందీ మిఠాయి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోండి. ఏ కప్పుతో అయినా తీసుకోండి, పెద్ద కప్పు అయినా చిన్న కప్పు అయినా ఒక కప్పు వరకు తీసుకోండి. ఇందులోకి ఒక పావు కప్పు పొడి బియ్యం పిండి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీలు తీసుకోవడానికి ఇలాంటి గెరిటితో కొద్దిగా గుంట గెరిటితో ఈ విధంగా పోసుకుంటూ ఈ విధంగా బూందీని వేసుకోవాలి. బూందీ వేసిన ప్రతిసారి ఈ గెరిటిని ఈ విధంగా క్లీన్ చేసుకోండి, కొమ్ములు రాకుండా ఉంటాయి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఈ విధంగా గెరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, బూందీ క్రిస్పీగా అయిపోయింది. ఈ బూందీని తీసేసుకోండి. సేమ్ ప్రాసెస్తో మొత్తం బూందీ అంతా ఈ విధంగానే వేసేసుకుని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బూందీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బూందీలోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం ప్రిపేర్ చేసుకునే ముందు ఏదైనా పళ్ళులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని పక్కన పెట్టుకోండి. వేరొక కళాయి తీసుకుని 1/4 కప్పు వరకు బెల్లాన్ని ఒక కళాయిలో యాడ్ చేసుకుని బెల్లం ములిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోండి. ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోండి. పాకం వచ్చిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఉండపాకం కాస్త గట్టి పాకం రావాలండి. ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత ఈ బూందీలోకి ఈ పాకాన్ని యాడ్ చేసేసుకోండి. మొత్తం బూందీకి పాకం పట్టేటట్టు ఈ విధంగా గెరటితో కలుపుకొని వెంటనే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఏదైనా గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఈ విధంగా ఈక్వల్గా సర్దేసుకుని వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుని చల్లారిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.